రెండోది ఆయన యొక్క ఇదితోటి ఆయన పర్సనల్ గా ఇప్పటివరకు ఎన్టీఆర్ గారి యొక్క కొడుకుగానే ఆయన గెలుస్తున్నాడు తప్ప ఏదో బాలకృష్ణ చూపించో చంద్రబాబును చూసో కాదు అక్కడ. అయితే ఈసారి అక్కడ కూడా కొంత ఇబ్బంది వచ్చిందని, రెండోది ఎప్పుడైతే మా క్యాండిడేట్ బీసీ నుంచి రావటము ఇవన్నీ కూడా ఫ్యాక్టర్ బాగా ఉన్నది, అందువలన అక్కడ బాలయ్య గారికి కూడా ఈసారి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటిది ఇది. సరే పయ్యావుల కేశవ్ గారికి అక్కడ లాస్ట్ టైం కూడా కొంత ఇది ఉంది, ఈసారి ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూద్దాం. ఓవరాల్ గా కనుక చూస్తే రాయలసీమలో ఉన్నటువంటి 52 నియోజకవర్గాల్లోనూ కూడా ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతోటి ఏ రకమైనటువంటి సామాజిక న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అది డెఫినెట్ గా ఈసారి జగన్ గారికి కొంత ఫేవరబుల్ గా కనిపించేటట్టుగా ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీస్ లో ఈ యొక్క సామాజిక వర్గాల యొక్క ఇది బాగా వెళ్ళింది. ఉదాహరణకి మీరు అనంతపూర్ తీసుకుంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి అంటే మీరు అనొచ్చు మిగతా వాళ్ళని కూడా అండి కొన్ని చోట్ల మనం కూడా తెస్తాం, కాకపోతే వాడికి అక్కడ రిలేషన్షిప్ మెయింటెనెన్స్. నేను చెప్పింది అదే, ఆ నియోజకవర్గంతో నేను ఎన్ని కోట్లు సంపాదిస్తూ ఎక్కడ బెంగళూరులోనో ఇంకెక్కడో నేను వ్యాపారాలు చేస్తున్నా, నియోజకవర్గాన్ని రావటం, కొంత ట్రస్టులు పెట్టుకోవటం, కొంత వాళ్ళతోటి సాన్నిహిత్యం చేసేటువంటి వాళ్ళతోటి కాదు, వాళ్ళని కొంతమందికి మెంగులయించు, అది కాదు అక్కడ. ఇక్కడ అనంతపురం లాంటి చోట బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వటం ఇవన్నీ కూడా కొంత ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనేటువంటిది. సామాజిక సమీకరణాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎక్సలెంట్ ఇది ఈసారి ఆయనకి బాగా కలిసి వస్తుంది అనేటువంటిది ఒకటి ఉంది. ఎందుకంటే ప్రతి చోట కూడా ఇవాటి రోజున బీసీలు మాకు రాజ్యాధికారంలో కావాలి అనేటువంటిది రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకుని వెళ్ళిపోయాడు. లాస్ట్ టైం కూడా ఆయన చేశాడు, అది ఈసారి ఇంకా కొంచెం బాగా చేశాడు అనేటువంటిది ఉంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ ది సీట్స్ ఒకవేళ మీరు మనం ఏదో ఈసారి 52కి 52 వచ్చేస్తాయా లేదా ఇట్లా నేను మాట్లాడకపోయినప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ది ఇది మొత్తం మీద 45 అబోవ్ ఇవాటి రోజున డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీకి అక్కడ అవకాశాలు ఉన్నాయి. అయితే మనం మొదటి నుంచి చూస్తే 2004లో నుంచి కానివ్వండి 2009 ఎన్నికలు ఈవెన్ ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే అక్కడ ప్రజారాజ్యం వచ్చిన తర్వాతన కొంత సామాజిక వర్గాలు ఉన్నటువంటి అక్కడ వాళ్ళతోటి కొంత వాళ్ళు వెళ్ళిన మాట వాస్తవం. అట్లాంటి పరిస్థితులు ఉన్న సమయంలో కూడా మెజారిటీ ఆఫ్ ది సీట్స్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజుల్లో వచ్చినాయి. ముఖ్యంగా జగన్ గారు పార్టీ పెట్టిన తర్వాత 2014 కానివ్వండి 19 కానివ్వండి రాయలసీమ ఒక రకంగా జగన్ గారికి బ్యాక్ బోన్, బీసీలు ఎట్లయితే ఆయనకి బ్యాక్ బోన్ అయిపోయారో అదే రకంగా రాయలసీమ కూడా ఆయనకి బ్యాక్ బోన్ కింద నిలబడిన మాట వాస్తవం. కాబట్టి ఆల్మోస్ట్ ఏదైతే మెజారిటీకి కావాల్సిన దాంట్లో ఒక 50% రాయలసీమ నుంచి ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇంకా మిగతా 50% ఏంటి అని అడిగితే ఇవాళ మన మిత్రులు ముఖ్యంగా మాట్లాడేటువంటిది గోదావరి జిల్లా. నేను గోదావరి జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా చూశాను. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు గోదావరి జిల్లాలో ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారి మీద ఉన్నటువంటి కరిష్మా ఎంత ఉందో, ఎట్ ద సేమ్ టైం రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే